నిన్న క్లాసులో మార్కెట్ సెగ్మెంటేషన్ గురించి చెప్పుకున్నామండి. మార్కెట్ సెగ్మెంటేషన్ గురించి అంటే మార్కెట్లను విభజన లేదా ఖండన అనేటటువంటిది నిన్న అంటే ఏమిటి, ఆ ఖండనకి సంబంధించి కొన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మార్కెట్ ఖండనలో ఉండేటటువంటి మనకి విభజనకి అంటే మార్కెట్ విభజనకి దోహదపడేటటువంటి ప్రాతిపదికలు ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్ ఖండన గురించి ఫిలిప్ కొట్లర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒకే విధంగా సారూప్యత కలిగినటువంటి మార్కెట్లను తగిన మార్కెటింగ్ మిశ్రమంలో విడదీయబడిన వినియోగదారులకు వద్దకు చేరే ప్రయత్నంగా ఈ మార్కెట్ ఖండనని చెప్పుకోవడం జరిగింది. అంటే ఒకే గ్రూపుగా ఉండేటటువంటివన్నింటినీ కూడా ఒక తరహాగా నిన్న మనం మాట్లాడాం. మార్కెట్లో మనం అన్ని రకాల వస్తువులకి మొత్తం మార్కెట్ అంతా కూడా ఒకే రకంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని నేను మాట్లాడాం మనం. కాబట్టి ఒకే విధంగా సారూప్యత కలిగినటువంటి మార్కెట్లను తగిన మార్కెటింగ్ మిశ్రమంలో విడదీయబడిన వినియోగదారుల వద్దకు చేరే ప్రయత్నంగా ఈ మార్కెటింగ్ మిశ్రమాన్ని చెప్పుకోవడం జరిగింది. సాధారణంగా మార్కెట్ ఖండనకు ఉపయోగించేటటువంటి ప్రాతిపదికల్లో ప్రధానంగా నిన్న 6 ప్రాతిపదికలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటైనటువంటి ప్రాతిపదిక జియోగ్రాఫికల్ సెగ్మెంట్. జియోగ్రాఫికల్ సెగ్మెంట్ జియోగ్రాఫికల్ సెగ్మెంటు దీన్నే మనం భౌగోళిక ఖండన విభజనగా మనం చెప్పుకుంటాము. మార్కెట్లను వినియోగదారుని యొక్క భౌగోళిక ప్రాతిపదికగా విభజించినట్లయితే దాన్ని భౌగోళిక విభజన అంటాము. ఈ జియోగ్రాఫికల్ సెగ్మెంట్లని తిరిగి మనం కొన్ని ప్రాంతాలు అలాగే రెండవది వాతావరణము, ప్రాంతాలు వాతావరణము, రీజనల్ అండ్ వెదర్. అంటే మార్కెట్లను భౌగోళిక ప్రాతిపదికగా విభజించినట్లయితే అంటే మార్కెట్లలో ఉండేటటువంటి వినియోగదారుని భౌగోళిక ప్రాతిపదికగా విభజించినట్లయితే ఇక్కడ దానిని మనం భౌగోళిక సెగ్మెంట్లని విభజన కింద మనం చెప్పవచ్చు. దీన్నే జియోగ్రాఫికల్ సెగ్మెంట్స్ అంటాం మనం. ఇక్కడ ఇది పూర్తిగా భౌగోళిక ప్రాతిపదికలైనటువంటి ఉత్తర భాగము, దక్షిణ భాగం, పశ్చిమ తూర్పు భాగాలు లేదా కొన్ని సందర్భాల్లో రాజకీయ భౌగోళిక ఖండన కావచ్చు. అంటే ఇక్కడ ఈ భౌగోళిక ప్రాతిపదికను నిర్ణయించేటటువంటి అంశాలను మనం చూసినట్లయితే రీజనల్స్ అంటే ప్రాంతాలు. మొత్తం మార్కెట్లను ప్రాంతాల వారీగా విభజించడం అనేటటువంటిది ఇక్కడ పురాతనమైనటువంటి పద్ధతి. ఇక్కడ మొత్తం మార్కెట్లని దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, అలాగే మండలాలు వారీగా పట్టణాలు, నగరాలు, గ్రామాలుగా ఇక్కడ విభజించబడేటువంటిది జరుగుతుంది. అంటే ఈ భౌగోళిక ప్రాతిపదికలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ రీజనల్ అంటే ఇక్కడ ప్రాంతాలని ఆధారంగా మార్కెట్లను విభజించడం అనేటటువంటిది అతి పురాతనమైనటువంటి పద్ధతి. ఇక్కడ దేశంలో మార్కెట్లు మనం చూసినట్లయితే అక్కడ దేశంలో మార్కెట్లు దేశాలు, అట్లాగే రాష్ట్రాలుగాను, అలాగే మనం జిల్లాలుగాను, నగరాలు, అట్లాగే పట్టణాలు, గ్రామాలుగా విభజించడం అనేటటువంటిది ఇక్కడ మార్కెట్లలో జరుగుతుంది. సమర్థవంతమైనటువంటి మార్కెటింగ్ ప్రణాళిక మరియు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్కెట్లను గ్రామాల స్థాయి వరకు విభజించడం జరిగింది. అంటే
మార్కెట్లను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడం కోసము ఈ మార్కెట్లను గ్రామాల స్థాయి వరకు కూడా, అంటే దేశాల స్థాయి నుంచి, రాష్ట్రాల స్థాయి నుంచి, అట్లాగే జిల్లాలుగాను, మండలాల స్థాయి నుంచి, నగరాలు పట్టణాల స్థాయి నుంచి క్రిందకి గ్రామీణ ప్రాంతాల స్థాయి వరకు కూడా విభజించడం జరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే మార్కెట్లను మరింతగా సమర్థవంతంగా నిర్వహించడం కోసము, అంటే సమర్థవంతమైనటువంటి మార్కెటింగ్ ప్రణాళిక మరియు పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడ మార్కెట్లను గ్రామాల స్థాయి వరకు కూడా విభజించడం జరిగింది. దీని ఫలితంగా ప్రతి గ్రామం యొక్క సామర్థ్యము, శక్తి మరియు లాభదాయకతలను మదింపు చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది కుదిరిందనమాట. అంటే ఎప్పుడైతే గ్రామాల స్థాయి వరకు ఈ మార్కెట్లను విభజన చేయడం జరిగిందో అక్కడ ఆటోమేటిక్గా ఫలితంగా ప్రతి గ్రామం యొక్క సామర్థ్యం కానీ, శక్తి కానీ, అలాగే లాభదాయకతలను మదింపు చేయడానికి అనువుగా ఈ మార్కెట్లను విభజన అనేటటువంటిది ప్రాంతాల వారీగా విభజన చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రతి విభాగానికి అనుగుణటువంటి పద్ధతులను కానీ, అలాగే ప్రణాళికలను కానీ, వ్యూహాలను కానీ అమలు జరపడానికి ఈ అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్రాంతాల వారీగా మనం డివైడ్ చేయడం జరిగిందో ఆటోమేటిక్గా అక్కడ అభివృద్ధి, అంటే రకరకాలైనటువంటి మార్కెట్లకు సంబంధించి ప్రణాళికలు కానివ్వండి, వ్యూహాలు కానివ్వండి, అలాగే ఆ ప్రాంతాలకు సంబంధించేటటువంటి అంటే మార్కెట్లకు అనుగుణంగా ఆచరించేటటువంటి పద్ధతులు కానివ్వండి, అలాగే వ్యూహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. భారతదేశంలో ఉదాహరణకు మనం చెప్పాలంటే భారతదేశంలో ఉండేటటువంటి కాల్గేట్, పామోలు, అలాగే హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్, ఈ సంస్థలన్నీ కూడా మనకి ప్రాంతాల వారీగా మార్కెటింగ్ నిర్వాహకులను నియమించి డెవలప్మెంట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి భౌగోళికంగా మనం మార్కెట్ల విభజన చూసినట్లయితే అందులో ఈ రీజనల్ అనేటటువంటిది మన దేశాలు, రాష్ట్రాలు, అట్లాగే పట్టణాలు, నగరాలు, అలాగే జిల్లాల వారీగా, మండలాల వారీగా, అక్కడి నుంచి తుదకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామ స్థాయిల వరకు కూడా ఈ మార్కెటింగ్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం ఈ భౌగోళిక విభజనలో ఈ ప్రాంతాలు అనేటటువంటివి విభజన అనేటటువంటి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండవది మనం చూసినట్లయితే వాతావరణం, అంటే మొత్తం మార్కెట్ను వాతావరణ ప్రాతిపదికగా కొన్ని ప్రాంతాలు లేదా జోన్లుగా మనం విభజించబడతాయి. అంటే ఇక్కడ వాతావరణం ఆధారంగా కూడా మనకి ఇక్కడ మార్కెట్లు అనేటటువంటివి విభజించడం అనేటటువంటి జరుగుతుంది. ఉదాహరణకి చలికాలంలో మనం ఎక్కువగా చలికాలంలో ఏ రకాల వస్తువుల్ని మనం ఏ రకాల దుస్తుల్ని మనం వేసుకోవాలి, అలాంటి రకాలైనటువంటి దుస్తుల్ని తయారు చేసి ఆ కాలాల్లో అక్కడ ఉండేటటువంటి జనాభాకు అందించడము, అట్లాగే వేసవకాలంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎండ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఏ రకాల దుస్తుల్ని మనం తయారు చేయాలి అనేటటువంటి ఆలోచన చేసి దానికి అనుగుణంగా సమర్థవంతమైనటువంటి ప్రణాళికలు, వ్యూహాలు వేసుకుంటూ ఆయా దుస్తుల్ని ఆయా కాలాలకు అనుగుణంగా అందించడం అనేటటువంటిది ఈ వాతావరణాన్ని ప్రాతిపదికగా చేసుకుని విభజన అనేటటువంటిది చేయడం అనేటటువంటి జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనం చూసినట్లయితే వీటిలో బాగా చలి ప్రాంతము, అలాగే బాగా వేడి ప్రాంతము, అలాగే అడవుల ప్రాంతంలో ఉంటాయి. దుస్తులు ఉత్పత్తిదారులకు ఈ ప్రాతిపదిక చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం చెప్పినట్టుగానే ఏ కాలంలో ఏ రకాల దుస్తులను వేసుకోవాలి, ఆయా రకాల దుస్తులను అక్కడ తయారు చేయడం ద్వారా అటు వినియోగదారుడి యొక్క అవసరాన్ని, వాడి యొక్క కోరికను అనుగుణంగా మార్కెటింగ్ అనేటటువంటిది, అంటే ఇక్కడ ఎప్పుడైతే వ్యాపారస్తులు వస్తువు ఉత్పత్తి చేయబడతారో ఆటోమేటిక్గా అక్కడ మార్కెట్లు అనేటటువంటిది డెవలప్మెంట్ అనేది అవుతుంది. కాబట్టి మార్కెట్ విభజన చేసేటప్పుడు ప్రాంతాలు ఎంత ముఖ్యమో అట్లాగే వాతావరణం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇది భౌగోళికపరమైనటువంటి విభజన. అలాగే రెండవది మనం చూసుకున్నట్లయితే డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. రెండవది మనం చూసుకున్నట్లయితే డెమోగ్రాఫిక్
డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. దీన్ని మళ్ళీ మనకి తిరిగి కొన్ని ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది. అందులో మనకి సంబంధించినటువంటి చూసినట్లయితే ఏజు, బి లింగము సెక్స్, అలాగే సి మ్యారిటల్ స్టేటస్, డి సైజ్ ఆఫ్ ఫ్యామిలీ, అలాగే ఈ ఎడ్యుకేషన్, ఎఫ్ ఆక్యుపేషన్, G language, and H nationality. ఇక్కడ జనాభా సంబంధిత విభజన రెండో సెగ్మెంటేషన్ మనకి డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్. ఇక్కడ జనాభా సంబంధిత విభజన. ఈ జనాభా సంబంధిత విభజన మనం చూసినట్లయితే ఈ విభజన క్రింద ఒకటి లేదా కొన్ని జనాభా సంబంధిత కారకాలైన వయస్సు, లింగం, వృత్తి మొదలైనవి రోజువారీ ప్రాచుర్యం పొందుతున్న వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికలు ఉపయోగించడంలో కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ ఈ కారకాలను తేలిగ్గా గుర్తించి కొలవగలం. కాబట్టి వినియోగదారుల అవసరాలు మరియు కోరికలను గుర్తించడంలో కొంత అర్థం కూడా ఉంటుంది. వివిధ జనాభా సంబంధిత కారకాలు ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చును. ఇక్కడ జనాభా ప్రాతిపదికగా మనం చూసుకున్నట్లయితే పాపులేషన్ అనేటటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో రోజువారీ ప్రాచుర్యం పొందుతున్నటువంటి వాటిని మనం తీసుకుని ఇక్కడ రోజువారీ ప్రాచుర్యం ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం అనేటటువంటిది మార్కెటింగ్లో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాతిపదికలు ఉపయోగించడంలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఈ కారకాలను తేలిగ్గా గుర్తించి కొలవగలం. కాబట్టి వినియోగదారుల అవసరాలు మరియు కోరికలను గుర్తించడంలో ఈ విభజనలో కొన్ని ప్రాతిపదికలు మనకి తోడ్పడుతున్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏజ్, ఫస్ట్ వయస్సు. Some manufacturers take the age as a basis of మార్కెట్ సెగ్మెంటేషన్. అంటే మార్కెట్ కండెంట్ కొంతమంది ఉత్పత్తిదారులు వయస్సును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అజంప్షన్ దట్ సమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ నీడ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఏజ్. వినియోగదారులు కొన్ని అవసరాలు వయస్సుపై ఆధారపడతాయనే ప్రమేయం ఆధారంగా వీటిని పరిగణించడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ రెడీమేడ్ దుస్తులు కానివ్వండి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, మ్యాగజైన్స్ అండ్ సర్టెన్ ఫ్యాషన్ గుడ్స్ ఆర్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ బేసిస్. సో ఇక్కడ మనం ఏజ్ని ఆధారంగా ఉత్పత్తిదారులు కొంతమంది ఉత్పత్తిదారులు మార్కెట్ కండెంట్ని తీసుకుంటారండి. అంతేకాకుండా వినియోగదారులకి కొన్ని అవసరాలకు కంపల్సరీగా ఏజ్ అనేటటువంటిది కూడా వాళ్ళ ఏజ్కి ఫ్యాక్టర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావలసినటువంటి ఉత్పత్తి అనేటటువంటి చేపట్టడం ఈ వ్యాపారస్తులకి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే చూడండి మనకి రెడీమేడ్ దుస్తులు ఉంటాయి. రెడీమేడ్ దుస్తులు అనేది చూడండి ఏజ్ వైజ్ మనం చూసుకోవడం చేస్తూ ఉంటాం. అలాగే మ్యాగజైన్ లాంటివి ఏజ్ వైజ్ తీసుకోవడం, పిల్లలకు సంబంధించినటువంటి ఒక రకమైన మ్యాగజైన్లు, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి రెడీమేడ్ దుస్తులు ఒకటి, అలాగే నడి వయసు వాళ్ళకి, అలాగే వృద్ధులకి, ఇట్లాగా ఆ ఏజ్ ఫ్యాక్టర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ మార్కెటింగ్ అనేటటువంటిది ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్స్, లింగము.
ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ లింగం అనేటటువంటి భేదం కనుక చూపించకుండా మనం మార్కెట్లో కనుక విభజన చేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి దీని ఫలితాలు తీవ్రమైనటువంటి ఫలితాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి డివిజన్ ఆఫ్ కన్జ్యూమర్స్ into male and female, division of consumers into male and female categories in traditional basis of marketing segmentation. అంటే సాంప్రదాయకంగా వినియోగదారులను లింగం ఆధారంగా అంటే స్త్రీయా పురుషుడా అనేటటువంటి విధంగా విభజన చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల వస్తువులు ఇది పురుషులకు సంబంధించినటువంటి వస్తువులు పురుషులకు సంబంధించి తయారు చేయడము, అలాగే స్త్రీలకు వాళ్ళకి కావలసినటువంటి అవసరాలకు అనుగుణంగా ఆయా వస్తువుల్ని ఆ స్త్రీలకు వాడేటట్టుగా ఆ వస్తువులను తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ స్త్రీలు పురుషులు అనేటటువంటి భేదం లేకుండా వస్తువులను కనుక తయారు చేసినట్లయితే అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా కొన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ విభజన చేసేటప్పుడు ఏజ్ ప్రకారం ఏ విధంగా అయితే వస్తోత్పత్తి చేపట్టడానికి వినియోగదారులు కానీ లేకపోతే తీసుకోవడానికి వినియోగదారులు తయారు చేయడం ఉత్పత్తిదారులు ఆలోచిస్తున్నారో ఇన్ ది సేమ్ వే సెక్స్ విషయంలో కూడా అంతేనండి. ఇది పురుషులు వీళ్ళు స్త్రీలు. అందుకోసం డివిజన్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇంటూ మేల్ అండ్ ఫిమేల్ categories in traditional basis of margin of marketing segmentation. If consumers preferences are determined without taking into account the sex, it would lead to disastrous result. కాబట్టి ఈ లింగం ఆధారంగా మనం ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి చేయాలి అంటే మంచి వస్తువు ఆ మార్కెట్ విభజన అనేటటువంటిది చేయాలి అంటే ఈ సెక్స్ కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. ఆ నెక్స్ట్ ప్రాతిపదిక వచ్చి మనకి మ్యారిటల్ స్టేటస్ కూడా మనకి మార్కెట్ విభజనలో అవసరమైనటువంటి వినియోగదారుల అవసరాలు మరియు కోరికలు వివాహం హోదా ఆధారంగా కూడా మారుతూ ఉంటాయి. కన్జ్యూమర్ నీడ్స్ అండ్ డిమాండ్స్ ఆల్సో చేంజ్ అకార్డింగ్ టు దేర్ మ్యారిటల్ స్టేటస్. అందువల్ల కొన్ని వస్తువులు వివాహ హోదా మార్కెట్ల ఖండన ప్రాతిపదికంగా ఉపయోగించబడుతుంది. అంటే మ్యారీడ్, ఇది మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకి, ఇది అన్మ్యారీడ్ అయినటువంటి వాళ్ళకి ఈ వస్తువు ఉత్పత్తి అనేటటువంటిది మనం సెపరేట్గా చూపించలేకపోయినట్లయితే దానివల్ల కూడా మనకి కొంచెం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ని ఆధారంగా కూడా చేసుకుని మనకి వినియోగదారులు వారి యొక్క అవసరాలు కానీ కోరికలు కూడా సంతృప్తి పరిచే విధంగా మార్కెటింగ్ అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఇందులో వివాహ హోదా కూడా ఈ మార్కెట్ ఖండానికి ఆధారపడుతుందని చెప్పుకోవచ్చును. అలాగే నెక్స్ట్ కుటుంబ సభ్యుల సంఖ్య అంటే సైజ్ ఆఫ్ ఫ్యామిలీ. ది నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది బయింగ్ habits and hence the size of the family is also taken by some concerns as a base for marketing segmentation. అంటే కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య ఆధారంగా వారి కొనుగోలు అలవాట్లు కూడా ప్రభావితం చేయబడతాయి. అంటే సాధారణంగా ఎక్కువ మంది కుటుంబం అంటే ఎక్కువ మంది నివసించేటటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి. సపోజ్ ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటే ఏదో డబుల్ బెడ్రూమ్ సంబంధించి, అలా కాకుండా కొంచెం ఎక్కువగా ఇంకొక ఇద్దరు ముగ్గురు పెరిగారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో డిపెండ్ అయి ఉంటే త్రిబుల్ బెడ్రూమ్ అని ఏ విధంగా అయితే మనం చేసుకుంటున్నామో ఈ కుటుంబం సైజ్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో మనకి ఈ మార్కెట్ సెగ్మెంటేషన్కి ప్రాతిపదికగా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ అలవాట్లు కూడా కుటుంబంలో ఉండేటటువంటి ఫ్యామిలీ అలవాట్లను బట్టి కూడా మనకి ఇక్కడ ప్రభావితం చేయబడతాయి. అందువల్ల కొన్ని సంస్థలు కుటుంబ సభ్యుల సంఖ్యను ఆధారంగా కూడా ప్రాతిపదికగా పరిగణిస్తాయి. కాబట్టి సైజ్ ఆఫ్ ఫ్యామిలీ అనేటటువంటిది మార్కెట్ సెగ్మెంటేషన్ని కొన్ని రకాల సంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి, ప్రాతిపదికగా నిర్ణయిస్తాయి. అట్లాగే ఎడ్యుకేషన్, కొన్ని రకాల వస్తువులు అనేటటువంటివి మెజ్జ కలిగిన వారికి మరియు అక్షరాస్యులకు ఉద్దేశించడం వల్ల ఆ వస్తు సేవలకు మార్కెట్ విద్య అనేటటువంటిది ఆధారంగా చేయబడుతుంది. అంటే ఇక్కడ
చదువుకునేటటువంటి వాళ్ళు, చదువుకోలేనటువంటి వాళ్ళు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, వాళ్ళకు కూడా ఇక్కడ మార్కెట్ విభజన చేసుకునేటప్పుడు చదువుకునేవాడు కొంచెం అర్థం చేసుకుని ఆ వస్తువుకు సంబంధించి పూర్తి అవగాహన రాహిత్యాన్ని వాడు కలగజేసుకుంటాడు కాబట్టి వాడికి అనుకూలంగా తయారై చేసేటటువంటి వస్తువుల్ని విభజన చేయడం అనేటటువంటిది. అలాగే నిరక్షరాస్యులకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాడు పూర్తిగా చదువు అనేటటువంటిది ఉండదు కాబట్టి వాడు దాని పూర్తి వస్తువు యొక్క వివరణ పూర్తిగా తెలియనప్పుడు దాని గురించి వాడికి అవగాహన కల్పించేటట్టుగా వస్తువు ఉత్పత్తి అనేటటువంటి చేపట్టడము ఈ మార్కెటింగ్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేటటువంటి విషయం. కాబట్టి మార్కెట్ విభజన అనేటటువంటివి చేయడానికి ఈ ఎడ్యుకేషన్ కూడా ఇది మనకి వన్ ఆఫ్ ది మెయిన్ బేసిస్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి education and goods are intended only for educated and illiterate persons, and as such market segmentation on the basis of education also may prove useful for the manufacturers of such goods and service. ఓకేనా? విద్య కూడా మనకి ఈ మార్కెట్ సెగ్మెంటేషన్లో మనకి వస్తువుల్ని ప్రాతిపదికగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకునేటటువంటి వాళ్ళు ఉదాహరణకి మ్యాగజైన్స్ కానివ్వండి, లేదా రకరకాల పుస్తకాలు కానివ్వండి, అట్లాగే స్టేషనరీస్ కానివ్వండి, అలాగే ఏదైనా ఎన్ని రకాల ఐటమ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేటెడ్స్కి ఎట్లా ఉండాలి, అన్ఎడ్యుకేటెడ్స్ ఎట్లా ఉంటాయి. ఎడ్యుకేటెడ్స్ అంటే ఆ వస్తువు తయారీ గురించి పూర్తిగా వాడికి తెలుసుకుంటాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఆ వస్తువు మీద మనం చూపించడం అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ మార్కెట్ విభజన చేసేటప్పుడు ఈ ఎడ్యుకేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ బేసిస్గా మనం ఇక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్లో చెప్పుకోవచ్చును. అదేవిధంగా వృత్తి. ఇప్పుడు కొన్ని వస్తువులు కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి మాత్రమే కోరుకుంటారు. అర్థమైందండి? ఆక్యుపేషన్. సర్టైన్ గూడ్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ డిమాండెడ్ ఓన్లీ బై పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్టైన్ ఆక్యుపేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారనుకోండి, డాక్టర్కి వాడికి కోరుకునేది ఏంటంటే మెయిన్గా స్టెతస్కోపులు, బీపీ కొలిచేటటువంటి మిషన్స్. అర్థమైందా? అలాగే ఇతర వైద్యపరమైనటువంటి సాధనాలు ఎట్సెట్రా. అర్థమైందండి? బీపీ మెజూరింగ్ అండ్ అదర్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ డాక్టర్లు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆక్యుపేషన్ వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళకి కావలసినటువంటి వస్తువుల్ని ఇక్కడ విభజన చేయాలి. ఉదాహరణకు డాక్టరు వాడికి కావలసినటువంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి విభజన చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్ అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఆక్యుపేషన్ అనేది కూడా ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ బేసిస్ ఆఫ్ మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అని మనం చెప్పుకోవచ్చును. అలాగే ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం చూస్తే భాష. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి ఆ వినియోగదారుల అవసరాలను గుర్తించడంలో భారతదేశంలో భాష అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. మన భారతదేశంలో 15 రకాల భాషలు ఈవేళ అమల్లో ఉన్నాయండి. కాబట్టి కొన్ని వందల భాషలు గుర్తించబడకుండా ఇంకా కొన్ని వందల భాషలు అనేటటువంటిది ఉన్నాయి. మార్కెట్ని విభజించవాలంటే ఖచ్చితంగా భాష అనేటటువంటిది తప్పనిసరి ప్రాతిపదిక అవుతుంది. అందుకోసం ఈ వార్తాపత్రికలు కానీ లేదా పుస్తక విక్రేతలు కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా మార్కెట్లను విభజించవలసి ఉంటుంది. సో లాంగ్వేజ్ especially in India plays a vital role in determining consumer needs. In a country like ours where there are 15 recognized languages and 100 of dialects, there is a great need for marketing segmentation on language basis. సో ఇక్కడ మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అనేటటువంటిది లాంగ్వేజ్ మీద కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే ఏ భాష సంబంధించినటువంటి వస్తువుల్ని ఆ భాషలో మనం ఇక్కడ చూపించడం విభజన చేయడం అనేటటువంటిది చేయాలండి. కాబట్టి మార్కెటింగ్ యొక్క విభజనంలో ఈ లాంగ్వేజ్ కూడా అత్యంత ప్రముఖమైనటువంటి ప్రాతిపదికగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే జాతీయత, నేషనాలిటీ. మార్కెట్ ఖండన అనేది జాతీయత ఆధారంగా కూడా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వినియోగదారులు అవసరాలు జాతీయత ఆధారంగా కూడా మారుతూ ఉంటాయి.
సో నేషనాలిటీ అంటే మార్కెటింగ్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆల్సో డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద నేషనాలిటీ ఆఫ్ ద కన్జ్యూమర్స్. సమ్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ డిమాండ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై దేర్ నేషనాలిటీ. వాళ్ళ యొక్క జాతీయత భావాన్ని ఆధారంగా ఇక్కడ మార్కెట్లను ఎందుకంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఆచార సాంప్రదాయాలతోటి మానవుడు నివసిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నేషనాలిటీకి అనేటటువంటిది ఆ నేషనాలిటీకి అనుగుణంగా ఇక్కడ మార్కెట్ల విభజన అనేటటువంటిది చెయ్యాలి. ఇది డయోగ్రఫిక్ సెగ్మెంటేషన్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి. ఇది జనరల్గా రాసేటటువంటి పేపరేనండి, బై హార్ట్ ఏమి కూడా చేయొద్దు. ఇక మూడో తరహా మనం చూసినట్లయితే సెగ్మెంటేషను థర్డ్ వన్ సోషియో ఎకనామిక్ సెగ్మెంటేషన్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మెథడ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సామాజిక మరియు ఆర్థిక కారకాల పద్ధతి. ఈ పద్ధతిని మనం చూసినట్లయితే ఈ పద్ధతిలో మార్కెట్టు సమాజ సాంప్రదాయాలు మరియు ఆర్థిక కారకాల ఆధారంగా విభజించడం జరుగుతుంది. సాంప్రదాయాలు, మతాలు మరియు ఆదాయ స్థాయిలు సామాజిక ఆర్థిక కార్యకలాపాల్లో కొన్నివిగా మనం పేర్కొనవచ్చును. Okay. In this method of segmentation, the market is divided on the basis of the social customs అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సాధారణంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఫస్ట్గా ఇన్కమ్ లెవెల్స్ అండ్ సెకండ్ వన్ కన్జంప్షన్ లెవెల్స్ అండ్ థర్డ్ వన్ కల్చర్ అండ్ రిలీజియస్. ఓకే. ఈ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మెథడ్ మనం చూసినట్లయితే మార్కెట్ సెగ్మెంటేషన్లో కొన్ని రకాల ప్రాతిపదికల ఆధారంగా దీన్ని డివైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఇన్కమ్ లెవెల్స్ అంటే ఆదాయపు స్థాయిలు. ఎందుకంటే భారతదేశంలో ఉండేటటువంటి గ్రామీణ స్థాయిల వరకు కూడా మనం మార్కెట్ ఖండాన్ని విభజించడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ ప్రతి ఆదాయం అనేటటువంటిది ప్రతి వ్యక్తి ఆర్జన చేస్తాడు. కానీ ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఆదాయాల యొక్క స్థాయిలకు అనుగుణంగా ఇక్కడ మనం ఖచ్చితంగా వినియోగదారుల అవసరాలను సంతృప్తి పరచాలి అంటే మనం ఆదాయాన్ని ముఖ్యంగా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయాల ఆధారంగా వినియోగదారులను తక్కువ ఆదాయము, అలాగే మిడిల్ క్లాస్ అని, లో క్లాస్ అని, హై క్లాస్ అని మనం డివైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని తెలియజేసేటప్పుడు ఏ స్థాయికి సంబంధించినటువంటి వస్తువులు ఆ స్థాయికి విభజన చేయడం అనేటటువంటిది జరగాలి. అంటే ఉన్నత శ్రేణి వారు వాళ్ళకి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా మార్కెట్ విభజన చేయడం అనేటటువంటిది, అలాగే మిడిల్ క్లాసు, అలాగే లో క్లాసు వాళ్ళకి. కాబట్టి మార్కెట్ సెగ్మెంటేషన్లో ముఖ్యంగా ఎకనామికల్ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ యొక్క లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అవి కూడా ఇక్కడ మార్కెట్ సెగ్మెంటేషన్ని ప్రాతిపదికగా తీసుకుంటాము. అలాగే రెండవది మనం చూస్తే వినియోగ స్థాయి అంటే కన్జంప్షన్ లెవెల్స్ అంటాము. ఈ వినియోగ స్థాయి అనేటటువంటిది మనం చూసినట్లయితే బిసైడ్స్ నోయింగ్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ బై కన్జ్యూమర్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ టు నో హౌ మచ్ ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ స్పెంట్ బై కన్జ్యూమర్స్. This consumption level helps the marketers in the understanding the consumers and their needs and also in making the necessary adjustments. సో వినియోగ స్థాయిలను మనం చూసినట్లయితే
వివిధ వస్తు సేవలకు సంబంధించి వ్యయం చేసే మొత్తం తెలుసుకోవడమే కాకుండా ఆ మొత్తం ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో కూడా తెలుసుకోవలసినటువంటి అవసరము. అంటే వస్తువుల మీద సేవలకు సంబంధించి చేసేటటువంటి వ్యయము ఎంత అవుతోంది అనేటటువంటిది తెలుసుకోవడమే కాకుండా ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేటటువంటిది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వినియోగ స్థాయి తెలుసుకోవడం ద్వారా మార్కెటర్లకు, వినియోగదారులకు మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడమే కాక తగిన సర్దుబాట్లు చేసుకోవడానికి వీలుంటుంది. ఈ కన్జంప్షన్ అంటే వినియోగం అనేటటువంటిది ఆ వస్తువులు కానీ సేవలు కానీ ఏ విధంగా అక్కడ ఖర్చు పెడుతున్నారు, వ్యయాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అట్లాగే ఆ ఖర్చుని ఎప్పుడైతే ఇలా వినియోగం తెలుసుకుంటున్నామో ఆటోమేటిక్గా అటు మార్కెటర్లు కానీ ఇక్కడ వినియోగదారులు కానీ మనం ఖచ్చితంగా ఈ ఖర్చులు కనుక ఎక్కువైపోతున్నాయి అనుకోండి దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి విధానం కానీ అర్థమైందా, దానికి సంబంధించినటువంటి సర్దుబాట్లు చేసుకోవడం కానీ ఈ లెవెల్స్లో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఈ కన్జంప్షన్ లెవెల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా నెక్స్ట్ కల్చర్. The culture, habits and traditions also very considerable between different regions. Yes, marketing segmentation on the basis of culture is also found in many firms. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సంస్కృతి అనేటటువంటిది ఆచరణ అనేటటువంటిది ఉంటుంది. ఆ సంస్కృతిని ఇక్కడ గౌరవింపబడేటట్టుగా కూడా ఇక్కడ మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల మధ్య ఉండేటటువంటి సంస్కృతి కానీ అలవాట్లు కానీ మరియు సాంప్రదాయాలు ఒక్కొక్క ప్రాంతానికి మారుతూ ఉంటాయి. కాబట్టి అందువలన సంస్కృతి కూడా అక్కడ మార్కెట్కు ఖండనకి మనకి ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా తీసుకోవాలి. అంటే అక్కడ ఆ సంస్కృతికి తగ్గట్టుగా ఆయా వస్తువులను విభజన అనేటటువంటి చేసుకోవడం అనేది ఈ మార్కెట్ ఖండంలో మనం ఒక ప్రాతిపదికగా తెలుసుకోవచ్చు. అట్లాగే మనం ఇంకోటి పాయింట్ చూసినట్లయితే రిలీజియన్ అంటే ఇక్కడ మతము. సో మతముకు సంబంధించి ద రిలీజియన్ హ్యాబిట్స్, రెస్ట్రిక్షన్స్ అండ్ కస్టమ్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద బయింగ్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ అండ్ యాజ్ సచ్ ఇన్ ఏ సెక్యులర్ స్టేట్ like India, its importance is for greater. సో మతపరమైనటువంటి అలవాట్లు, నిబంధనలు, సాంప్రదాయాలు కూడా ప్రజల కొనుగోలు ప్రవర్తనకు భారతదేశం లాంటి సెక్యులర్ దేశంలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి హిందువులకు సాఫ్రాన్ రంగు, క్రిస్టియన్స్కి తెలుపు రంగు, ముస్లింలకు కొన్ని రంగులు మాత్రమే పరిగణిస్తాయి. సో ఇక్కడ మతం కూడా చాలా చాలా ఇంపార్టెంటు. అక్కడ మతంలో ఉండేటటువంటి అలవాట్లు కానీ నిబంధనలు కానీ అక్కడ వాళ్ళు చూపించేటటువంటి సాంప్రదాయాలు కూడా మనకి ప్రజల కొనుగోలు ప్రవర్తనకి ఖచ్చితంగా ఈ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఈ రిలీజియన్ కూడా మనం ప్రాతిపదికగా తీసుకుంటూ మనం మార్కెట్లో విభజన అనేటటువంటిది చేయాలంటే ఏ మతం వారికి ఏ తరహా వస్తువులు ఇష్టపడుతున్నారు, ఆయా వస్తువులను ఏ వస్తువులు తయారు చేసుకోవాలి, ఆ వస్తువులకు సంబంధించిన విభజన ఎట్లా చేయాలి అనేది ఒకసారి ఉత్పత్తిదారులు 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మనం మార్కెట్ సెగ్మెంటేషన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్ సెగ్మెంటేషన్కి ప్రాతిపదికగా తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే సైకోగ్రాఫిక్స్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే మనస్తత్వ కారకాల పద్ధతి. ఈ మనస్తత్వ కారకాల పద్ధతి గురించి మనం చూసుకోవాలంటే సైకోగ్రాఫిక్స్ ఇస్ ద యూజ్ ఆఫ్ సైకలాజికల్ సోషియలాజికల్ అండ్ ఆంథ్రోపాలజికల్ ఫ్యాక్టర్స్, self-concept and lifestyle to determine how the market is segmented by the property of groups within the market. So మనస్తత్వ కారకాలు సామాజిక మరియు చారిత్రక కారకాలు, స్వయం భావన మరియు జీవన శైలి వంటి అంశాలు కూడా మార్కెట్ విభజనకి దోహదపడతాయి. మనస్తత్వ కారకాలనే జీవన శైలి మరియు వైఖరి పరిశోధనగా కూడా మనం చెప్పవచ్చును. వైఖరి పరిశోధనగా కూడా మనం చెప్పవచ్చును.
సో మనస్తత్వ కారకాల మార్కెట్లను వివరించుటకు విలువైన పరిష్కారంగా తగిన విలువలు కలిగి ఉంటాయి. సో వ్యక్తుల యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్, మనస్తత్వాలని ఆధారంగా కూడా ఇక్కడ మార్కెట్లో మనం అంటే జీవన శైలి, వారి యొక్క జీవన శైలి లేదా వైఖరి మార్పులు అనేటటువంటి పరిశోధనగా మనం ఈ కారకాలని పేర్కోవడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ విభజన చేసేటప్పుడు ఆ మనస్తత్వ కారకాలని, అట్లాగే అక్కడ చారిత్రకమైనటువంటి మనం కారకాలని కూడా, ఇక్కడ సామాజిక మరియు చారిత్రక కారకాలను కూడా మనం మార్కెట్ విభజనకు దోహదపడతాయి. కాబట్టి ఈ సైకోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్ మెథడ్ కూడా మనకి ఈ మార్కెట్ సెగ్మెంటేషన్లో ఒక మెయిన్ ప్రాతిపదికగా మనం తీసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ మార్కెటింగ్ కండిషన్స్ మెథడ్, మార్కెటింగ్ పరిస్థితుల పద్ధతి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ద మార్కెటింగ్ కండిషన్స్ యాజ్ ఎ బేస్ ఫర్ మార్కెట్ సెగ్మెంటేషన్ ఆర్ ఆల్సో గెయినింగ్ పాపులారిటీ ఇన్ రీసెంట్ టైమ్స్. కాబట్టి ప్రస్తుతమైనటువంటి ఇటీవల కాలంలో మార్కెటింగ్ పరిస్థితులు మార్కెటింగ్ ఖండనకు ఒక ముఖ్య ప్రాతిపదికగా తగిన అవకాశాలు కలిగి ఉన్నాయి. అర్థమైందా? హియర్ ద టైప్స్ అండ్ నేచర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ద డిగ్రీ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఇంటెన్సిటీ ఆర్ టేకెన్ యాజ్ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. సో ఇక్కడ జీవన కాలంలో మార్కెటింగ్ పరిస్థితులు మార్కెట్ ఖండనకు ఒక ప్రాతిపదికగా మనకి తగిన అవకాశాలు కలిగి ఉన్నాయి. పంపిణీ మార్గాలు, అలాగే రకాలు, స్వభావము, పోటీ తీవ్రత. సో ఈ మార్కెట్ ఖండనకు ఆధారాలుగా మనం పేర్కొనవచ్చు. మార్కెటింగ్ ప్రయత్నాలు మరియు వ్యయాలు సాధ్యమైనంత వరకు పంపిణీ మార్గాల లభ్యతపై ఆధారపడతాయనేది వాస్తవం. మార్కెటింగ్ యొక్క ప్రయత్నాలు ముఖ్యంగా మనకి ఈ పంపిణీ అనేటటువంటిది, పంపిణీ చాలా మార్గాలు, ఈ ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం మనం. సో ఈ పంపిణీ మార్గాలపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి బాగా స్థాపించబడిన పంపిణీ మార్గాలు ఉన్నట్లయితే మార్కెటర్ల పని తేలికవుతుంది. కాబట్టి పంపిణీ మార్గాలు ఎంత బాగుంటే మార్కెటర్ల పని అంత సులువవుతుంది. కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ యొక్క పరిస్థితులు కూడా మన ఈ మార్కెట్ ఖండనకి ఉపయోగపడేటటువంటి ముఖ్య ప్రాతిపదికగా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ ప్రయోజన ఖండన పద్ధతి, బెనిఫిట్ సెగ్మెంటేషన్ మెథడ్ అంటాము. బెనిఫిట్ సెగ్మెంటేషన్ మెథడ్ ఇక్కడ మనం చూసినట్లయితే హార్వీ హీలే మార్కెట్ ఖండనకు నూతన మార్గాన్ని కనుగొన్నాడు. టూత్పేస్ట్ విశ్లేషణ ద్వారా నిరూపించాడు. ఆర్ఐ హెలీ సజెస్టెడ్ ఏ న్యూ బేస్ ఫర్ మార్కెట్ సెగ్మెంటేషన్ అండ్ ప్రూవ్డ్ హిజ్ పాయింట్ విత్ దిస్ టూత్పేస్ట్ డిస్క్రిప్షన్ అనాలిసిస్. ఇక్కడ హీలే అనే అతను అక్కడ టూత్పేస్ట్ విశ్లేషణ ద్వారా ఈ ప్రయోజన ఖండన పద్ధతి అనేటటువంటి దీనికి ఒక నూతన మార్గాన్ని కనుగొనడం జరిగింది. Accordingly to him, the benefits wished by consumers from a particular product can be taken as a base for marketing segmentation instead of grouping the consumers on geographical, demographical and socio-economic or psychographic factors. This method tries to group the consumers on the basis of the benefits they expect from the products. ఇతను ఆయన అభిప్రాయంలో ఒక నిర్దిష్ట వస్తువు మంచి వినియోగదారులు కోరుకునే ప్రయోజనాలు మార్కెట్ ఖండనకు ఆధారాలుగా తీసుకొనటం శ్రేయస్కరం. ఒక నిర్దిష్ట వస్తువు నుంచి వినియోగదారులు కోరుకునేటటువంటి ప్రయోజనాలు మార్కెట్ ఖండనకు ఆధారాలుగా తీసుకోవడం శ్రేయస్కరం. వినియోగదారులను భౌగోళికంగా, జనాభా ప్రాతిపదికగా, అలాగే సామాజిక, ఆర్థిక మరియు మనస్తత్వ విశ్లేషణ పద్ధతుల ద్వారా కాకుండా ఈ పద్ధతి ద్వారా వినియోగదారులు ఆ వస్తువుల నుంచి ఆశించే ప్రయోజనాల ఆధారంగా విడదీయడానికి ప్రయత్నిస్తుంది. అంటే మనం పైన చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కాకుండా ఈ బెనిఫిట్ మెథడ్ అనేటటువంటిది ఆధారంగా, సెగ్మెంటేషన్ మెథడ్ ఆధారంగా వస్తువుల్ని విభజించడం విడదీయడానికి మన ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది. ఉదాహరణకి
ప్రజలు టూత్పేస్ట్ను ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రజలు టూత్పేస్ట్ను ఈ క్రింది ఒకటి లేదా ఎక్కువ కారణాల వల్ల కొనుగోలు చేస్తారు. ఒకటి, రకం మరియు వస్తువు కనిపించే రూపు. ఇప్పుడు టూత్పేస్ట్ని మనం కొనుగోలు చేయడానికి ఏంటి, అక్కడ ఉండేటటువంటి కలర్ కానీ లేదా అది వాడేటటువంటి దేనికి పనిచేస్తుంది అనేటటువంటి దాని గురించి కానీ, ముఖ్యంగా ఆకర్షణీయమైనటువంటి రూపం, కలరు ఏదైనా కనుక పెట్టినట్లయితే, అలాగే రెండవది ప్రకాశవంతమైనటువంటి పళ్ళు గురించి కానీ, అంటే మెల్లమెల్ల ఆడేటటువంటి పళ్ళు గురించి కానీ, లేకపోతే పళ్ళు నాశనాన్ని తగ్గించడం కోసం కానీ, లేకపోతే ధరను కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ టూత్పేస్ట్ అనేటటువంటిది మనం కొనుగోలు చేయడం అనేటటువంటిది చేస్తాం. అంటే అక్కడ ఇచ్చేటటువంటి ప్రయోజనం, ఒక పేస్ట్ని ఒక వినియోగదారుడు వాడడానికి గల కారణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉండేటటువంటి ప్రయోజనాన్ని బేసిక్గా చేసుకుంటే ఆ టూత్పేస్ట్ ఏ ఏ కారణాలు ఉద్దేశించి వాడు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ రకము, అది ఏ టైప్, అది చిన్నపిల్లలదా లేదా పెద్దవాళ్ళదా, లేకపోతే నడి వయస్కులు వాడేటటువంటి టూత్పేస్ట్ అనేటటువంటి చూసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆ కలర్స్ అనేటటువంటిది ఇక్కడ చూసుకోవడము, అట్లాగే ప్రకాశవంతమైనటువంటి పళ్ళు గురించి కానీ, లేకపోతే ఆ పళ్ళు నాశనాన్ని తగ్గిస్తుంది పేస్ట్ వాడడం వల్ల అని ఫీల్ అవ్వడం వల్ల కానీ ప్రయోజనం, లేదా పళ్ళు మెలమెల్లాడుతూ ఉంటాయనే ఉద్దేశంతో ఆ పేస్ట్ను కొనుగోలు చేయడం కానీ, లేకపోతే పళ్ళులో ఉండేటటువంటి నాశనాన్ని ఏదైనా తగ్గించడం కోసం కానీ, లేకపోతే ధర కూడా మనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంది, అన్ని తరహా వ్యక్తులు కూడా కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది పేస్టు అనేటటువంటి భావన, అంటే అదొక ప్రయోజనాన్ని, ఇక్కడ ప్రయోజనాన్ని ఆధారంగా ఇక్కడ మార్కెట్లను సెగ్మెంటేషన్ అనేటటువంటి చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాతిపదికగా ఆర్ఏ హీలే పేర్కోవడం జరిగింది. తను టూత్పేస్ట్ మీదే అతను ఈ విశ్లేషణ చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ సంస్థలు వినియోగదారునికి సంతృప్తి గరిష్టీకరణ ద్వారా అమ్మకాలు మరియు లాభాలు పెంపొందించుకోవడానికి ఈ మార్కెట్ల సెగ్మెంటేషన్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్ల యొక్క సెగ్మెంటేషన్, ఖండన లేదా విభజనలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాతిపదికలు ఏమిటి అనేటటువంటిది క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 1-2 సార్లు ఇంటి దగ్గర చదవండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకునేటటువంటిది వినియోగదారుని యొక్క ప్రవర్తన, కన్జ్యూమర్ యొక్క బిహేవియర్, కొనుగోలుదారుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాముఖ్యం ఏమిటి, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, రేపు క్లాస్లో వినియోగదారుని యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.